హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం గురించి క్లుప్తంగా వివరించబడ్డది. వీడియోని మిస్ కాకండి, మొత్తం చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు చాలా మైథాలజీ అండ్ హిస్టారికల్ వీడియోలు మీకు ముందే నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోలో 10వ నిమిషం నుండి చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మీ ప్రమోద్ దుర్శెట్టి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోద్ దుర్శెట్టి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిన విధానం డే టు డే, ఫస్ట్ డే నుండి 18th డే వరకు మొత్తం 18 రోజులు యుద్ధం జరిగిన తీరు, యుద్ధంలో ఎవరెవరు ఎలా మరణించారో అన్నీ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమోద్ దుర్శెట్టి. శకుని మాయాజూదం వల్ల ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. 12 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం విరాట్ మహారాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం జరుగుతుంది. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులకు రావాల్సిన అర్ధరాజ్యం అడగమని శ్రీకృష్ణుని రాయబారంగా పంపిస్తారు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి పాండవులకు రావాల్సిన అర్ధరాజ్యం గురించి అడుగుతాడు. కానీ దుర్యోధనుడు అర్ధరాజ్యం పాండవులకు ఇవ్వడానికి నిరాకరించడంతో శ్రీకృష్ణుని యొక్క రాయబారం విఫలమవుతుంది. పర్యవసానంగా ఏర్పడిన యుద్ధమే ఈ కురుక్షేత్ర సంగ్రామం. పాండవులకు కౌరవులకు జరిగిన ఈ సంగ్రామం 18 రోజులు జరిగింది. మహాభారతంలో పర్వాలు 18, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన రోజులు కూడా 18. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన, శ్రీకృష్ణుడి యొక్క సైన్యమంతయుడు కౌరవుల పక్షాన నిలబడడం జరిగింది. కురుక్షేత్రంలో అర్జునునికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉండి యుద్ధాన్నంతా కూడా శ్రీకృష్ణుడే డైరెక్ట్ చేయడం జరిగింది. సో దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగం చివరి భాగంలో జరిగిన యుద్ధం ఇది. యుద్ధం పూర్తయిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ద్వాపర యుగం కూడా పరిసమాప్తం అవడం మరో విశేషం. ఈ మహాభారత యుద్ధాన్ని ధృతరాష్ట్రునికి అతని యొక్క రథసారథి అయిన సంజయుడు మహాభారతం జరుగుతున్న తీరుతెన్నంతా కూడా హస్తినాపురంలో వివరించడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ యుద్ధం మొట్టమొదటిసారిగా మొదటి రోజు శ్రీకృష్ణుడు తన యొక్క పాంచజన్యం శంఖం పేరు పాంచజన్యంతో శంఖారావాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్త అనే శంఖంతో, భీముడు పాండ్ర అనే శంఖంతో, ధర్మరాజు అనంత విజయ అనే నామంగల శంఖంతో, నకులుడు మణిపుష్పక అనే శంఖంతో, సహదేవుడు సుఘోష అనే శంఖంతో యుద్ధాన్ని ఆరంభించారు. యుద్ధంలో విరాట్ మహారాజు, అలాగే కాశీరాజు శిఖండి, తర్వాత దుష్టద్యుమ్నుడు, సాత్యకి వీరందరూ కూడా పాండవుల పక్షాన నిలిచారు. అలాగే కౌరవుల పక్షాన కౌరవుల 9 సోదరులు, తర్వాత ఈ యొక్క భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, కర్ణుడు అందరూ కూడా కౌరవుల పక్షాన నిలిచారు. యుద్ధంలో ప్రతిరోజు కూడా కౌరవులు మరియు పాండవులు ఒక్కొక్క వ్యూహాన్ని అనుసరించారు. యుద్ధం అప్పట్లో చాలా టెక్నాలజీ పరంగా ముందు ఉండి యుద్ధాన్ని చాలా వరకు నష్టాన్ని తీసుకోవచ్చు. మొదటి రోజు కౌరవ సైన్యాలకు భీష్ముడు మరియు పాండవ సైన్యాలకు భీముడు సర్వ సైన్యాధ్యక్షులుగా నిలిచారు. కొన్ని పుస్తకాలలో పాండవుల సైన్యాలకు సర్వ సైన్యాధ్యక్షుడుగా అర్జునుడు కూడా ఉన్నట్టు సూచించాయి. మొదటి రోజు యుద్ధంలో దుశ్శాసన నకుల మధ్య జరిగిన యుద్ధం అండ్ నకుల
దుశ్శాసన మధ్య జరిగిన యుద్ధం చాలా వరకు ప్రాముఖ్యతను చేకూర్చింది. అలాగే ధర్మరాజు శల్యతో చేసిన యుద్ధం, దుష్టద్యుమ్నుడు ద్రోణుడితో చేసిన యుద్ధం, భీష్ముడు పాండవుల సేనను బాణాలతో చాలా వరకు సంహరించడం, అలాగే దుర్యోధన మరియు అతని సోదరులు భీమునితో చుట్టుముట్టి భీమునితో చేసిన యుద్ధం చాలా ప్రాముఖ్యత. మొదటి రోజు యుద్ధంలో విరాట్ పుత్రుడైన ఉత్తరుడు శల్యుని చేతిలో నిహతులయ్యారు. ధర్మరాజు చాలా బాధపడడంతో శ్రీకృష్ణుడు అంతిమ విజయం నీదే అని చెప్పడంతో ధర్మరాజు కొంతవరకు ఆశతో యుద్ధంలో తిరిగి ప్రవేశించి యుద్ధాన్ని కొనసాగిస్తారు. మొదటి రోజు పూర్తయ్యేసరికి పాండవులు చాలా వరకు నష్టపోయారు అని చెప్పవచ్చు. యుద్ధం రెండవ రోజు, మొదటి రోజు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి అర్జునుడు తన అస్త్రాలతో కౌరవ సేనను సంహరించడం మొదలుపెట్టాడు. ద్రోణునికి దుష్టద్యుమ్నునికి మధ్య రెండవ రోజు కూడా భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. ద్రోణుని చేతిలో దుష్టద్యుమ్నుడు దాదాపు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కానీ భీముడి సహకారంతో ద్రోణుని చేతి నుండి దుష్టద్యుమ్నుని కాపాడడం జరిగింది. దుర్యోధనుడు కాళింగ అనే సైన్యాన్ని భీముని మీదకి పంపగా భీముని చేతిలో కాళింగ సైన్యం మరియు కాళింగ రాజులు మరణించడం జరుగుతుంది. భీష్ముడు భీముని వైపుకు దూసుకొస్తుండగా భీముని రథసారథి అయిన సాత్యకి భీష్ముడి బారి నుండి భీముడిని కాపాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ భీష్ముని రథసారథిని భీముని రథసారథి చంపివేయడంతో భీష్ముని యొక్క రథానికి గల గుర్రాలు చెర్లా చెదురై అటు ఇటు పోవడం జరిగింది. దానితో భీష్ముని యొక్క రథం యుద్ధం నుండి సుదూరంగా తీసుకొని వెళ్ళింది. రెండవ రోజు యుద్ధం కౌరవులకు చాలా భారీ నష్టాన్ని తీసుకొని వచ్చింది. మూడవ రోజు యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనకు గద్ద ఆకారంలో తయారు చేసి తన ముందు నిలబడి దాడికి పాల్పడ్డాడు. పాండవులు అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని పన్ని కౌరవులకు వ్యతిరేకంగా యుద్ధంలో దిగడం జరిగింది. భీముడు సారథ్యం వహించగా అర్జునుడు ఎడమవైపు, ధర్మరాజు కుడివైపు సాగారు. యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. అభిమన్యుడు సాత్యకి కలిసి గాంధారరాజు శకుంతో పోరాటం చేశారు. భీముడు ఘటోత్కచుడు దుర్యోధనతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కౌరవులు అర్జునుడి మీద యుద్ధం చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది. అర్జునుడు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకొని బాణాలతో కౌరవ సేనను, కౌరవ సోదరులను దాడి చేయడం జరిగింది. యుద్ధం ముగిసేసరికి అర్జునుడికి భీష్మునికి భీకర యుద్ధం జరిగింది. ముఖ్యంగా మూడవ రోజు చివరి సమయంలో అర్జునుడికి భీష్మునికి జరిగిన యుద్ధం అప్పట్లో చాలా వరకు విశిష్టతను సంతరించుకుంది. అర్జునునికి భీష్మునికి జరిగిన భీకర యుద్ధంలో అర్జునుడు భీష్ముని యొక్క బాణాల దాటిని తట్టుకోలేకపోయాడు. అది చూసి నిలవలేకపోయిన శ్రీకృష్ణుడు రథాన్ని దిగి భీష్ముని వైపుకు దాడి చేయబోయాడు. కానీ భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క పాదాల చింతకు చేరి, పరమాత్మ, నీవు చంపడం, నీ చేతిలో చనిపోవడం కంటే ఇంకా ఏమున్నది అనడంతో శ్రీకృష్ణుడు కొద్ది వరకు తన యొక్క కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ తన రథం పైన ఎక్కి కూర్చుంటాడు. సో ఇక్కడ ఏంటంటే అర్జునునికి భీష్మునికి యుద్ధం ఈ యొక్క చాలా వరకు ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంది. అర్జునుడికి స్వయాన తాత అయిన భీష్ముని పైన యుద్ధం చేయడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలోనే అదే ప్రాంతంలో భగవద్గీతను అర్జునుడికి బోధించడం జరిగింది. నాలుగవ రోజు యుద్ధంలో చాలా వరకు ప్రాముఖ్యత సంతరించుకుంది. నాలుగవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీమునిపైకి ఏనుగులను పంపగా భీముడు ఆ ఏనుగులన్నిటి కూడా తన కరములతో వాటిని సంహరించడం జరిగింది. అర్జునుడు తన పుత్రునికి తోడుగా పోరులో పాల్గొన్నాడు. భీముడు తన గదా ప్రవాహాలతో కౌరవసేనపై దాడిని ప్రారంభించాడు. ముఖ్యంగా ఈ యుద్ధంలో భీముడు కౌరవుల యొక్క సేనను, కౌరవుల యొక్క సోదరులను చాలా వరకు ఇక్కడ తన యొక్క గదతో సంహరించడం జరిగింది. నాలుగో రోజు యుద్ధం ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి దుర్యోధనుడు భీష్ముని దగ్గరికి వెళ్ళి చాలా విచారిస్తాడు.
ప్రతీకారం కావాలి అని అడుగుతాడు. కానీ భీష్ముడు దుర్యోధనంతో పాండవుల పక్షాన్ని న్యాయం ఉందని, వారితో యుద్ధానికి దిగవలసి వస్తుంది కాబట్టి వారితో యుద్ధంలో ఇంకా తలపడి ఇలానే చేస్తే చివరకు మనకి చాలా నష్టం ఏర్పడుతుంది, కాబట్టి పాండవులతో శాంతి చేసుకోమని భీష్ముడు దుర్యోధనుని కోరుతాడు. కానీ దుర్యోధనుడు శాంతికి నిరాకరించి యుద్ధాన్ని కొనసాగిస్తాడు. 5వ రోజు యుద్ధం అనేక పరిణామాలకు దారితీసింది. ముఖ్యంగా యుద్ధంలో భీముడు కౌరవ సోదరులని 8 మందిని చంపడం జరుగుతుంది. ఈ పోరులో భీమునికి తన యొక్క రొమ్ములో బాణం గుచ్చుకొని రథంలో కూలబడతాడు. అది చూసిన ఘటోత్కచుడు వీరావేశంతో కౌరవుల సోదరులపై విరుచుకపడడం జరుగుతుంది. కౌరవ సోదరులు ఎంత ఘటోత్కచుడిని ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. దాంతో భీష్ముడు ఘటోత్కచుడిని ఇప్పట్లో ఆపడం సాధ్యం కాదని తెలిసి కౌరవ సోదరులను వెనక్కి రావాల్సిందిగా కోరతాడు. ఆ తర్వాత మరో పక్కన ద్రోణుని వల్ల సాత్యకి బాణంతో గాయపడడం జరుగుతుంది. చివరికి భీముడు సాత్యకిని కాపాడడం జరుగుతుంది. భీష్ముడు యుద్ధం ఈ 5వ రోజు యుద్ధంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు 5వ రోజు సగానికంటే ఎక్కువ రోజు భీముడు భీష్మునితో తలపడం జరుగుతుంది. అర్జునుడు వేల కొద్దీ కౌరవ సైన్యాలను తన బాణాలతో సంహరించడం జరుగుతుంది. యుద్ధం ముగిసేసరికి పాండవులు, కౌరవులు ఇరువురు చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 6వ రోజు యుద్ధం మారణకాండను సృష్టించిందని చెప్పవచ్చు. 2 వైపులా సేనలు చాలా వరకు మరణాలు సంభవించాయి. ద్రోణుడు అంచనాలకు అందని నష్టాన్ని కలిగించాడు పాండవ సేనను వేల మందిని నీలమట్టం చేశాడు. భీముడు కూడా కౌరవ సేనలను తన గదతో ఒక్క దాడికి 100 మంది చొప్పున వేల మందిని నీలమట్టం చేశాడు. సాయంత్రం అయ్యేసరికి ఇరువైపులా కూడా భారీ సైన్య నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు జరిగిన ఈ యుద్ధం కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది. కౌరవుల వైపు కేవలం అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య మాత్రమే మిగిలారు. యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా అర్జునునికి రథసారథిగా ఉండి యుద్ధాన్నంతా తన కను సైగలతో తన యొక్క పర్యవేక్షణలో నడిపి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి యుద్ధాన్ని పాండవులకు విజయాన్ని చేకూర్చాడు. కౌరవుల వైపున భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, దుర్యోధనుడు వంటి హిమహిమీలు ఉన్నప్పటికీ పాండవులను ఏమీ చేయలేకపోయారు. దానికి కారణం కూడా శ్రీకృష్ణుడు, పరమాత్ముడు. ద్వాపరయుగం చివరిలో జరిగిన యుద్ధం అని చెప్పవచ్చు. యుద్ధం ముగిశాక 7వ రోజు ఉదయం యుద్ధాన్ని ద్రోణుడు శంఖం ఊది ప్రారంభించాడు. యథావిధిగా ఇరు సైన్యాల మధ్య హోరాహోరు యుద్ధం, భయంకర వినాశనం జరిగింది. 8వ రోజు యుద్ధం భీముడు ధృతరాష్ట్రుని 17 మంది కుమారులను సంహరించాడు. కానీ 8వ రోజు కౌరవులు అర్జునుడి యొక్క కుమారుడైన ఇలావంతుణ్ణి సంహరించడం జరుగుతుంది. సో ఇది పాండవులకు, కౌరవులకు 8వ రోజు అతిపెద్ద భారీ నష్టాన్ని చూడవలసి వచ్చింది. ముఖ్యంగా 8వ రోజు దుర్యోధనుడు రాక్షస ఫెడర్ అయిన అలంబసను అర్జునుడి కుమారుడు ఐరావతిని చంపడానికి కారణమయ్యాడు. వెంటనే అర్జునుడు అలంబసను తన యొక్క బాణంతో అక్కడికక్కడే చంపేయడం జరిగింది. 9వ రోజు యుద్ధంలో ఎప్పటిలాగే భీష్ముడు తన బాణాలతో పాండవ సైన్యాలను సంహరించడం మొదలుపెట్టాడు. భీష్ముడిని ఎదురించి అతని ఉండగానే యుద్ధంలో గెలవడం చాలా కష్టమని శ్రీకృష్ణుడు ఊహించి పాండవులకు భీష్ముడిని చంపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఒక స్త్రీని అడ్డంగా పెట్టి భీష్ముడిని చంపడానికి సలహానిస్తాడు. కృష్ణుని సలహాతో ధర్మరాజు భీష్ముడి దగ్గరికి రాత్రికి వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి, ఎలా నిన్ను నిర్వహించాలి తాత అని అడగగా శిఖండి గురించి భీష్ముడు ధర్మరాజుకు చెప్పడం జరుగుతుంది. 10వ రోజు మహాభారత యుద్ధంలో
ఒక ముఖ్య ఘట్టాన్ని చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. 10వ రోజు పాండవులు భీష్ముడిని సంహరించిన రోజు. కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు నేలకు ఒరిగిన రోజు. భీష్ముడిని ఆపలేకపోయిన పాండవ సైన్యం అతన్ని చంపడానికి ఒక శిఖండిని అడ్డం పెట్టుకొని చంపివేయడం జరిగింది. భీష్ముడు ఎవరితోనైనా యుద్ధం చేస్తాడు కానీ శిఖండితో యుద్ధం చేయడానికి తను ఒప్పుకోడు. ఇక్కడ అర్జునునికి ముందుగా శిఖండిని ఉంచి ఆ శిఖండిని చూసిన భీష్ముడు అర్జునుడి పైన బాణాలు వేయడానికి ఇష్టం లేకపోవడంతో అర్జునుడు శిఖండిని పక్కకు తప్పించి భీముని పైన బాణాల వర్షం కురిపించి భీష్ముడిని నేలకు ఒరిగేటట్టు చేస్తాడు. కానీ భీష్మునికి ఒక వరం ఉంది. భీష్ముడు తను కోరుకుంటే తప్ప చనిపోడు. అది భీష్మునికి తన యొక్క తండ్రి ఇచ్చిన వరం. కావున భీష్ముడు తను ఆ యొక్క వరానికి ముఖ్య కారణం ఏంటంటే హస్తినాపుర రాజ్యాన్ని తన ప్రాణం ఉన్నంత వరకు కాపాడుతానని కోరుకోవడమే. అందుకే తను ఉత్తరాయణం ప్రవేశించే వరకు ప్రాణాలతో ఉండి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత మరియు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాతనే తను ప్రాణాలను వదిలివేయడం జరుగుతుంది. యుద్ధం 11వ రోజు కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది. కౌరవ సైన్యాలకు సేనాధిగా ద్రోణుడు నియమించడం జరిగింది. దుర్యోధనుడు ద్రోణుణ్ణి ధర్మరాజును బందీగా ప్రాణాలతో తీసుకురమ్మని కోరుతాడు. ద్రోణుడు ధర్మరాజుని బందీగా తీసుకురావడానికి పన్నాగాలు చేస్తాడు. కానీ అర్జునుడు ద్రోణుని యొక్క పన్నాగాలను విఫలం చేసి దానిని ద్రోణుని బారి నుండి ధర్మరాజును కాపాడడం జరుగుతుంది. ఈ 11వ రోజే కర్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టడం కూడా జరుగుతుంది. యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు చాలా వరకు దుర్యోధనుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నాడు. తర్వాత దుర్యోధనుడు సుశర్మ అనే వ్యక్తిని తన యొక్క అర్జున్ని సంహరించడానికి పంపించడం జరుగుతుంది. సుశర్మ తన సోదరులు అర్జున్తో యుద్ధం చేయడం జరుగుతుంది 12వ రోజు. కానీ యుద్ధంలో సుశర్మ సోదరులు సుశర్మ అర్జున్ చేతిలో మరణిస్తారు. అర్జునుని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు భాగదత్తుని పంపించడం జరుగుతుంది. భాగదత్తుడి దగ్గర వేలాది మంది ఏనుగులతో కూడిన సైన్యం ఉంటుంది. భాగదత్తుడు సుప్రతీక అని తన ఏనుగుపైకి ఎక్కి అర్జునుని ఎదుర్కొంటాడు. కానీ అర్జునుని యొక్క విలువిద్య ముందు భాగదత్తుడు కూడా నిలవలేకపోయాడు. అర్జునుని చేతిలో భాగదత్తుడు మరణించడంతో 12వ రోజు యుద్ధం ముగుస్తుంది. కానీ 12వ రోజు వచ్చేసరికి అంటే కౌరవుల మధ్య పాండవుల మధ్య ఉన్న సైన్యాలు చాలామంది మరణించడం జరుగుతుంది. చివరికి ద్రోణాచార్యుడు ప్రాణాలతో ధర్మరాజును బంధించాలన్న కోరిక మాత్రం తీరకుండానే 12వ రోజు ముగిసిపోతుంది. యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. కానీ 13వ రోజు జరిగిన యుద్ధం మహాభారత కురుక్షేత్రంలో ఎప్పటికీ మరువలేనిది, మరుపురానిది. ఎందుకంటే ఈ 13వ రోజు యుద్ధంలో కౌరవులు పన్నిన వ్యూహం పద్మవ్యూహం. ఇది చరిత్రలో తెలియని వారు ఉండరు. అర్జునుడిని పక్కకు తప్పించి మెల్లిగా ఇక్కడ అభిమన్యుని పద్మవ్యూహంలో ఇరుక్కునేటట్టు చేస్తారు కౌరవులు. ముఖ్యంగా ఈ పద్మవ్యూహాన్ని ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆ వ్యూహంలో భాగంగా ఉండి అభిమన్యుని చంపడానికి వీళ్ళు ఎత్తిన పన్నాగం. అభిమన్యునికి పద్మవ్యూహంలో వెళ్ళడమే తెలుసు కానీ రావడం తెలియదు. సుభద్ర కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు ఆ యొక్క అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహంలోకి వెళ్ళడము రావడము చెప్తూ ఉండగా కడుపులో ఉన్న అభిమన్యుడు అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్ళే విధానాన్ని అంతా విన్న తర్వాత వచ్చే విధానం చెప్పేటప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలవడంతో అక్కడి వరకే వెళ్ళే విధానం మాత్రమే సుభద్రకు చెప్తాడు. కావున సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం సగం మాత్రమే తెలుసుకుంటాడు. ఎలా వెళ్ళడమో తెలుసు కానీ రావడం తెలియదు. ఇది కూడా శ్రీకృష్ణుని యొక్క తన యొక్క ఎత్తులో ఒక భాగము అని చెప్పవచ్చు. ఈ విధంగా కౌరవులు
పూనిన పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకోవడం జరుగుతుంది. అభిమన్యుణ్ణి ముఖ్యంగా ద్రోణ, కర్ణ, కృతవర్మ, కృపాచార్యులు అభిమన్యుని రథం విరిగేటట్టు చేయడం, రథం లేకుండానే అభిమన్యుడు చాలా వీర సాహసాలు ప్రదర్శించి ఇక్కడ పద్మవ్యూహంలో ఎదురు తిరిగి కౌరవులందరిపైకి పోరాటం చేస్తాడు. ముఖ్యంగా ఇక్కడ అభిమన్యుడు పద్మవ్యూహంలో శకుని సోదరులను అందరినీ చంపివేయడం జరుగుతుంది. అశ్వత్థామ ముఖ్యంగా అభిమన్యు యొక్క రథాన్ని విరగగొట్టడం ఇక్కడ ఇందులో భాగం. సైంధవుడు దుర్యోధను యొక్క బావమరిది. 9 సోదరులకు ఒకే చెల్లె దుశ్శల, ఈమె యొక్క భర్తనే సైంధవుడు. సైంధవుడు అభిమన్యుని చంపడం అనేది ఈ పద్మవ్యూహంలో ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క అభిమన్యుని యొక్క ఆ ప్రతిజ్ఞ ఏంటంటే 14వ రోజు అర్జునుడు సైంధవుడిని సూర్యాస్తమయంలోగా చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. లేకపోతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు. దీంతో 14వ రోజు ఉదయం నుండి కూడా సైంధవునికి రక్షణగా కర్ణ, ద్రోణ, దుర్యోధన, కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ లాంటి వారు రక్షణగా నిలిచి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంతకీ కూడా సైంధవుణ్ణి అర్జునుడు చంపడానికి వీలు కాకపోవడంతో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు టైం గడుస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ చేయలేని పరిస్థితి జరుగుతుంది అని గ్రహించి వెంటనే తన యొక్క సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా పెట్టడం జరుగుతుంది. దాంతో చీకటి అయినట్టు అందరూ భ్రమపడి ఆ యొక్క సైంధవుడు రక్షణ కవచం నుంచి బయటకు వస్తాడు. బయటకు రాగానే వెంటనే సుదర్శన చక్రాన్ని, సూర్యునికి అడ్డంగా ఉన్న సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు తీసివేయడంతో అర్జునుడు వెంటనే తన బాణంతో సైంధవుని యొక్క తలను నరికివేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 14వ రోజు అర్జునుడు తను సైంధవుని చంపడం, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం, అలాగే కౌరవ సేనలో చాలామంది కొన్ని లక్షల మంది కౌరవ సేనను చంపివేయడం కూడా మనం 14వ రోజు చూస్తూ ఉంటాం. కానీ 14వ రోజు ముఖ్యంగా ఇంకొక విశిష్టత ఏంటంటే సాయంత్రం తర్వాత అర్ధరాత్రి కూడా 14వ రోజు యుద్ధం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు కౌరవులు రాత్రి యుద్ధానికి దిగడానికి పన్నాగం పన్నుతున్నారని తెలిసి శ్రీకృష్ణుడు భీముని యొక్క కొడుకైన ఘటోత్కచుని యుద్ధంలో ఉంచుతాడు. ఎందుకంటే రాక్షసులు రాత్రి యుద్ధం చేయడంలో తప్పు లేదు కనుక ఘటోత్కచుని కౌరవ సేనపై దాడికి దిగమని కోరుతాడు. ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ కౌరవ సేనలందరినీ కూడా ఊచకోత చేస్తాడు. కౌరవులు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దుర్యోధనుడు కర్ణుని సహాయాన్ని అడగగా కర్ణుడు ఘటోత్కచుని చంపడానికి ఇంద్రుడు తనకిచ్చిన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాని దాటికి ఘటోత్కచుడు మహాకాయుడై కౌరవ సేనపై పడి మరణిస్తాడు. అతని కింద నలిగి కొన్ని వేల లక్షల మంది కౌరవ సైనికులు కూడా మరణించడం ఇందులో ప్రధాన ఘట్టం. యుద్ధం 15వ రోజు వచ్చేసరికి ద్రోణుడు చాలా వరకు పాండవ సైన్యాలను చంపివేయడం జరిగింది. ముఖ్యంగా ద్రోణుడు విరాట్ మహారాజుని ద్రుపదుని చంపడం 15వ రోజు ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. ద్రోణుడిని నిలువరించడం చాలా కష్టమవడంతో అర్జునుని స్వయాన గురువు అయిన ద్రోణునితో చాలా వరకు అస్త్ర యొక్క విద్యలు ఇద్దరు ప్రయోగించుకోవడం జరిగింది. కానీ అర్జునుడు ద్రోణునికి సమానమైన విద్యలు నేర్చుకోవడంతో ఇద్దరు కూడా సమానంగా యుద్ధం చేయడం జరుగుతుంది. ఇద్దరి మధ్య యుద్ధం ఎటు ఒక కొలిక్కి రాకపోవడంతో శ్రీకృష్ణుడు మరొక పన్నాగాన్ని వేయడం జరుగుతుంది. అదేంటంటే అశ్వత్థామ అతహ, అంటే ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ చనిపోయిండు అనే విషయం ద్రోణాచార్యునికి తెలిస్తే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు తనని ఈజీగా చంపేయొచ్చని శ్రీకృష్ణుని యొక్క పన్నాగం. కానీ అశ్వత్థామ చనిపోయిన విషయం ఎవరు చెప్పాలి, అశ్వత్థామ చనిపోయిండు అని ఎవరు చెప్తే నమ్ముతారు అని ఆలోచించి చివరకు ధర్మరాజుని సహాయం కోరుతారు. ధర్మరాజు అశ్వత్థామ తహ అని గట్టిగా అరిచి కుంజరహ అని మెల్లిగా చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ
అశ్వత్థామతః అంటే ఏనుగు, అక్కడ ఏనుగు అశ్వత్థామని ఆ ఏనుగు చనిపోవడంతో అశ్వత్థామతః అని తను చెప్పడంతో, అక్కడ తర్వాత కుంజరహ అని మెల్లిగా అనడంతో అది గుర్రం పేరు అని చెప్పడంతో అది ద్రోణాచార్యుడు విని అశ్వత్థామ చనిపోయాడా, ఎవరు చెప్పారు అని చూడగా ధర్మరాజు. సో ధర్మరాజు అబద్ధాలు ఆడని వ్యక్తి, కానీ కాబట్టి ఒకళ్ళు అశ్వత్థామ నిజంగానే చనిపోయినాడా అని తెలుసుకోవడానికి తన యొక్క దివ్య దృష్టితో తను కూర్చోవడం జరుగుతుంది. కానీ తన దివ్య దృష్టికి వెళ్ళిపోతే అశ్వత్థామ చనిపోయిన విషయం తెలుస్తుందని వెంటనే దుష్టద్యుమ్నుడు, అంటే ద్రుపదుని కుమారుడైన దుష్టద్యుమ్నుడు వెంటనే తన యొక్క కత్తితో ద్రోణాచార్యుని యొక్క తలను నరికివేయడం జరుగుతుంది. కానీ ఈ 15వ రోజు ద్రోణాచార్యుడు చనిపోవడంతో యుద్ధంలో అశ్వత్థామ తన యొక్క నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాండవులందరినీ కూడా చంపడానికి పూనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుని యొక్క మాయతో నారాయణాస్త్రం వల్ల పాండవులకు ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుతాడు. అదే రోజు రాత్రి కుంతీదేవి కర్ణుని దగ్గరికి వెళ్తుంది. కుంతీదేవి యొక్క మొదటి సంతానమే కర్ణుడు. కానీ కర్ణుడు పంచపాండవులో ఒకడు కాడు. కుంతీదేవి పెళ్లికి ముందు సూర్యుని యొక్క వరప్రసాదంతో కర్ణుని కంటుంది. పెళ్లికి ముందు తను బిడ్డను తీసుకొని రాజ్యానికి వెళ్ళలేనని కర్ణుణ్ణి అక్కడ నీళ్ళలో వదిలిపెడుతుంది. అతన్ని రాధాదేవి పెంచుతుంది. అతడే చివరకు పెద్దవాడై దుర్యోధన్ సరసన చేరుతాడు. ఇక్కడ కుంతీదేవి కర్ణుని దగ్గరికి వచ్చి పాండవులందరూ నీ సోదరులేనని, వారికి ఎటువంటి నష్టం వాటిల్లకూడదని నాకు మాట ఇవ్వమని అడుగుతుంది. కానీ కర్ణుడు కుంతీదేవితో పాండవులు ఎవరిని కూడా, అర్జునుని తప్ప పాండవులను ఎవరిని కూడా ఎటువంటి నష్టం కానీ కలిగించను అని మాటిస్తాడు. ఒక్క అర్జునుడు మాత్రం ఎదురుపడితే అర్జునునితో సరిసమానంగా పోరాడి సంహరించడానికి మాత్రం వెనుకాడను అని చెప్తాడు. ఈ విధంగా కుంతి కర్ణుల మధ్య సంభాషణ జరుగుతుంది. యుద్ధం 16వ రోజుకు చేరుకుంటుంది. 16వ రోజు కౌరవ సైన్యాలకు సుప్రీం కమాండర్, సర్వ సైన్యాధ్యక్షుడుగా కర్ణుని నియమిస్తాడు దుర్యోధనుడు. కర్ణుడు అర్జునుల మధ్య కర్ణార్జున యుద్ధం 16వ రోజు చాలా ముఖ్య ఘట్టము అని చెప్పవచ్చు. ఇరు సైన్యాల మధ్య చాలా సైన్యం నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కర్ణుడు అర్జునుడి యొక్క గాంధీవం యొక్క దారాన్ని తెంపగలుగుతాడు. కర్ణుని యొక్క యుద్ధ విన్యాసాలను కృష్ణుడు కూడా ప్రశంసిస్తాడు. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం దేవతలు సైతం ప్రశంసించడం జరుగుతుంది. ఇదే రోజు భీముడు దుశ్శాసనను చంపి రక్తం తాగడం ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. తన యొక్క దుశ్శాసను యొక్క రక్తాన్ని ద్రౌపది యొక్క వెంట్రుకలకు రాయడం ఇందులో ప్రధాన ఘట్టం 16వ రోజు. ఎందుకనగా ద్రౌపది వస్త్రాభరణంలో దుశ్శాసనుడు ప్రధాన పాత్ర వహించి ద్రౌపదికి వస్త్రాభరణం చేయడంలో దుశ్శాసనుడి ప్రధాన వ్యక్తి కాగా, అతని యొక్క చంపి రక్తాన్ని ద్రౌపది వెంట్రుకలకు రాస్తానని భీముడు ఆ సమయంలో ప్రతిజ్ఞ చేయడమే దీనికి కారణం. 16వ రోజు ముగిసే సమయానికి కర్ణార్జునుల యుద్ధం వారి యొక్క సాహసాలే ముఖ్య ఘట్టము అని చెప్పవచ్చు. యుద్ధం 17వ రోజుకు చేరుకుంటుంది. యుద్ధం 17వ రోజు కర్ణుడు నకుల సహదేవులను, భీముణ్ణి, ధర్మరాజుని ఓడిస్తాడు, కానీ సంహరించాడు. దానికి కారణం కుంతీదేవికి ఇచ్చిన మాట. తర్వాత కర్ణుడు అర్జునుడితో తలపడడం జరుగుతుంది. వీరిద్దరికీ భీకర యుద్ధం కొనసాగుతుంది. అనేక అస్త్రాలు, అనేక సైన్యం ఇక్కడ నష్టం వాటిల్లుతుంది. కానీ కర్ణునికి అనేక శాపాలు, పరశురాముని శాపం, భూదేవి శాపం, దానివల్ల కర్ణుడు అస్త్రాల యొక్క విద్యను కోల్పోతాడు. అస్త్రాన్ని ప్రయోగించడానికి తనకు విద్యలు రాకపోవడం, మంత్రాలు రాకపోవడం ఆ సమయంలో అతనికి శాపంగా పరిగణిస్తుంది. అదే సమయంలో భూదేవి శాపం వలన కర్ణుని యొక్క రథం భూమిలో ఇరుక్కపోతుంది. ఆ సమయంలో కర్ణుడు యొక్క కిందికి దిగి రథాన్ని పైకి లాగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు అర్జున, ఇదే సరియైన సమయం, కర్ణుడిని వధించమని కోరుతాడు. కానీ అర్జునుడు అందుకు నిరాకరిస్తాడు. కారణం, రథంలో ఉన్న వ్యక్తిపైనే యుద్ధం చేయాలి, అది క్షత్రియ ధర్మం.
అని చెప్పడంతో శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి రథం లేకుండా నిరాశ్రయుని చేసి చంపిన విషయం గుర్తు చేస్తాడు. దాంతో అర్జునుడు కోపాన్ని ఆపుకోలేక కర్ణుణ్ణి రథం పైకెత్తిన కర్ణుణ్ణి అర్జునుడు వధించి చంపేయడం జరుగుతుంది. ఈ విధంగా 17 రోజు కర్ణుని మరణంతో కౌరవ సైన్యం ఒక్కసారిగా కుప్పకూలి పోవడం జరిగింది. యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. యుద్ధంలో ఇది చివరి రోజు. కౌరవ సైన్యాలకు అధ్యక్షునిగా శల్యుడు నియామకమై శల్యుడు యుద్ధాన్ని కొనసాగిస్తాడు. కానీ ధర్మరాజు శల్యుడిని చంపివేయడం, వెంటనే సహదేవుడు శకుణ్ణి చంపివేయడం జరుగుతుంది. యుద్ధం మధ్యాహ్నం సమయం వచ్చేసరికి చివరగా దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే మిగిలి ఉంటారు. దుర్యోధనుడు నీళ్ళలో పోయి దాక్కోవడంతో శ్రీకృష్ణుడు దుర్యోధనుడు నీళ్ళలో ఉన్న విషయాన్ని గుర్తించి భీముడిని అలాగే తన యొక్క సోదరులను తోలుకొని వెళ్ళి దుర్యోధనుడిని రెచ్చగొట్టి నీళ్ళ నుంచి పైకి వచ్చేటట్టు చేస్తారు. ఇక్కడ బలరాముని యొక్క మధ్య వ్యక్తిగా శ్రీకృష్ణుడు భీమునికి దుర్యోధనునికి ద్వంద్వ యుద్ధం చేయమని కోరుతాడు. సో దుర్యోధనుడు భీముడు ద్వంద్వ యుద్ధంలో పాల్గొని ఇద్దరు గదా యుద్ధం చేసుకుంటారు. దుర్యోధనునికి ఏంటంటే తల నుండి తొడల వరకు కూడా ఎక్కడ కొట్టినా అతను చనిపోడు. ఎందుకంటే దుర్యోధనుడు చిన్నప్పుడు తన యొక్క తల్లి గాంధారి తనకు నూనె రాస్తుంది. మంత్రమహిమ గల నూనె రాయడం వల్ల తనకు ఎటువంటి హాని కలగదు. కానీ తొడల భాగం నుండి కిందికి రాసే సమయంలో శ్రీకృష్ణుడు మాయావేషంలో దుర్యోధనుని చెల్లె రూపంలో వచ్చి ఆ నూనెను రాయకుండా ఆపేస్తాడు. ఇది కూడా శ్రీకృష్ణుని యొక్క మాయ అని చెప్పవచ్చు. కావున దుర్యోధనునికి తొడల భాగంలో బలం ఉండదు, అక్కడ కొడితే తను చనిపోతాడు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు భీముడు దుర్యోధనుడు గదా యుద్ధంలో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు భీమునికి సైగ చేస్తాడు తొడలపైన కొట్టమని. సో అప్పుడు భీముడు దుర్యోధనుని యొక్క తొడలపైన గదతో కొట్టడంతో దుర్యోధనుడు నేల కొరిగిపోతాడు. కానీ వీరిద్దరి యుద్ధంలో మధ్య వ్యక్తిగా ఉన్న బలరాముడు యుద్ధ ధర్మం ప్రకారం నడుము కింది భాగంలో దాడి చేయకూడదు అని, అది ఎలా చేస్తారో అని కోపంకి వస్తాడు. కానీ శ్రీకృష్ణుడు బలరాముని శాంతింపజేసి తర్వాత దుర్యోధనుడు నెమ్మదిగా తను దీనావస్థలో మరణావస్థలో ఉంటాడు. అతను ఎలాగూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతని దగ్గరికి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అక్కడికి రావడం జరుగుతుంది. దుర్యోధనుడు అశ్వత్థామకు ఎలాగైనా సరే పాండవ సోదరులను చంపివేయాల్సిందిగా కోరుతాడు. తనకు మాట ఇవ్వమని అశ్వత్థామని కోరుతాడు. అశ్వత్థామ అందుకు ఒప్పుకొని ఆ రోజు 18వ రోజు రాత్రి పాండవుల మీద దాడి చేయడం జరుగుతుంది. పాండవులు అనుకొని అక్కడ నిద్రిస్తున్న దుష్టద్యుమ్నుని, శిఖండిని అలాగే ఉప పాండవులందరినీ కూడా చంపివేసి నిప్పు అంటించడం జరుగుతుంది. కానీ అక్కడ నుంచి అశ్వత్థామ బయటకు రాగానే అసలు విషయం తెలుస్తుంది. అశ్వత్థామ చంపిన వారందరూ కూడా పాండవ కుమారులు, దుష్టద్యుమ్నుడు, శిఖండి అని తెలుస్తుంది. దాంతో అతడు చాలా వరకు అశ్వత్థామ నిరాశ, నిస్పృహ చెందుతాడు. కానీ చివరకు అశ్వత్థామ తను అడవులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్య ప్రాణాలతో బతికింది ఎవరు అంటే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. వీరు ముగ్గురు కూడా చిరంజీవులు కాబట్టి వీరు బ్రతికి ప్రాణాలతో ఉన్నారు. హనుమంతుడు, అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, బలిచక్రవర్తి, విభీషణుడు చిరంజీవులు, మరణం లేనివారు. పాండవులందరూ బతికి ఉండడం ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క మాయ అని చెప్పవచ్చు. సో 18వ రోజు ఈ విధంగా యుద్ధం ముగుస్తుంది. తర్వాత ధర్మరాజుని హస్తినాపురం రాజుగా పట్టాభిషేకుడు అవుతాడు. కానీ 36 సంవత్సరాల తర్వాత ధర్మరాజు హిమాలయాలకు తన సోదరులతో మరియు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు బయలుదేరడం జరుగుతుంది. హిమాలయాలకు బయలుదేరే ముందు పరీక్షిత్తుని హస్తినాపుర రాజుగా
నియమిస్తారు. ఈ పరీక్షితుడు అర్జునుని యొక్క మనుమడు. ఈ విధంగా హిమాలయాల్లో వెళ్తున్న సందర్భంలో ఒక్కరొక్కరుగా మరణించడం జరుగుతుంది. మొదట సహదేవుడు, నకులుడు, తర్వాత భీముడు, అర్జునుడు, ద్రౌపది, ఈ విధంగా అందరూ మరణిస్తారు. కానీ చివరకు ధర్మరాజు ఒక్కడే ప్రాణాలతో తను స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది అని చెప్పవచ్చు. ఈ కురుక్షేత్రంలో మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం ఒకటి ఏంటంటే, కౌరవుల పక్షాన ఉన్న అశ్వత్థామ ఒక్కడే పాండవులందరినీ ఒక్క రోజులో పాండవుల సైన్యాన్ని, పాండవ సేనను నిర్మూలించేంత శక్తి ఉన్నవాడు. కానీ శ్రీకృష్ణుడు అశ్వత్థామ దగ్గర తన మాట తీసుకోవడం జరుగుతుంది. పాండవులకు కానీ పాండవుల సేనకు కానీ ఎటువంటి నష్టాన్ని చేకూర్చకూడదని శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చెప్పడంతో అశ్వత్థామ శ్రీకృష్ణుని యొక్క మాటలకు తను విలువ ఇస్తాడు. కానీ అశ్వత్థామ, మా తండ్రి ద్రోణాచార్యుడు యుద్ధం రంగంలో నిలిచి ఉన్నంత వరకు నేను పాండవులకు ఎటువంటి నష్టాన్ని చేకూర్చనని, ఒకవేళ మా తండ్రి అయిన ద్రోణాచార్యుడికి ఏదన్నా ఆపద కానీ ప్రాణ నష్టం కానీ జరిగితే పాండవులని ఎవరిని కూడా ప్రాణాలతో ఉంచను అని శ్రీకృష్ణునికి చెప్తాడు. ఆ విధంగా అశ్వత్థామని యుద్ధంలో అన్ని రోజుల వరకు కూడా ఎటువంటి యుద్ధం కానీ తన బలాక్రమాలు కానీ ఉపయోగించకుండా ఉండిపోతాడు. అలాగే కర్ణుడు శాపగ్రస్తి అయి తన యొక్క బలాన్ని కానీ మంత్రాలను కానీ తను తెలుసుకోలేకపోతాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారందరూ కూడా పాండవుల కంటే ఎంతో బలమైన వారు, కానీ వారందరూ కూడా నీలకొరిగారు. కారణం ఏంటంటే ఈ చెడు ప్రక్కన ఉండడమే. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని యొక్క స్లోగన్. చెడు పక్కన ఉండడమే వీళ్ళందరూ చేసిన తప్పు అని చెప్పవచ్చు. అలాగే పాండవుల యొక్క చిన్న సోదరుడైన సహదేవునికి జరిగేదంతా కూడా ముందే తెలుస్తుంది. తను ఏదైతే కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, చివరికి ఏం జరుగుతుందో భవిష్యత్ అంతా తెలిసిన వాడు సహదేవుడు. కానీ సహదేవుణ్ణి తెలిసిన భవిష్యత్తుని, వర్తమానాన్ని ఎవరికి చెప్పకుండా ఉండేటట్టు శ్రీకృష్ణుడు సహదేవుని దగ్గర మాట తీసుకుంటాడు. ఆ మాట కట్టుబడి సహదేవుడు తనకు అంతా విషయాలు ముందే తెలిసినా ఏది కూడా చెప్పకుండా ఉంటాడు. సహదేవుడు తన తండ్రి పాండురాజు మరణించినప్పుడు పాండురాజు యొక్క తన యొక్క శరీరంలోని భాగాన్ని తను భుజించడం ద్వారా తనకు ఆ విద్య వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ముందు ఇంకా చాలా వరకు మీకు ఇంట్రెస్టెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క పక్కన గంట గుర్తు కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రమోద్ దుర్శెట్టి. ఫ్రెండ్స్, ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనకు తెలిసిన నీతులు ఏంటంటే, ఒక మంచి తెలివైన ఫ్రెండ్ 1,00,000 మందితో సమానం. అలాగే ఇక్కడ ధర్మం ఎప్పటికీ విజయం సాధిస్తుంది. ఇక్కడ తెలివైన ఫ్రెండ్ ఎవరంటే శ్రీకృష్ణుడు. పాండవులు శ్రీకృష్ణుడిని నమ్మి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని విజయం సాధించారు. నమ్మిన వాడు ఎప్పుడు మోసం చేయడు అన్నట్టు దానికి నిదర్శనం కూడా ఈ యుద్ధం అని చెప్పవచ్చు.